దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. అంతేకాదు ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. 5 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం దోషులందరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. ఏదైతే బాంబు దాడికి పాల్పడ్డారో ఆ 5 నిందితులకి ఉరిశిక్ష విధిస్తూ కూడా సంచలన తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఈ నేపథ్యంలో కూడా 2013 ఫిబ్రవరి ఏదైతే 21న దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ కావచ్చు, అదేవిధంగా మిర్చి పాయింట్ దగ్గర 2 జంట బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్లలో 28 మంది చనిపోగా మొత్తం 130 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. వారిలో చాలామంది చావు బతుకుల మధ్య విగత జీవులుగా పడి ఉన్నారు. ఇప్పటికే కూడా హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు చేతులు పోవడంతో కూడా వాళ్ళు ఏదైతే పనులు చేసుకొని పరిస్థితిలో కూడా ఇప్పటికీ వాళ్ళు జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా అది సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా నిందితుల్ని 2013 అదే నెలలో ఏదైతే నేపాల్ సరిహద్దుల్లో కూడా ఎన్ఐఏ పట్టుకుంది. వారికి ఏదైతే ఇటు పోలీసులకు అప్పగించి వారికి అప్పుడే 2016లో కూడా ఉరిశిక్షను విధించింది ఎన్ఐఏ కోర్టు. ఈ క్రమంలో కూడా ఈ ఉరిశిక్షను కూడా నిందితులు సవాల్ చేస్తూ కూడా ఏదైతే హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఈరోజు వారికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి దీనికి సంబంధించి అంటే ఈ బాంబు దాడిలో పాల్పడినటువంటి ప్రధాన నిందితులు మహమ్మద్ రియాజ్ పరారులో ఉన్న పరిస్థితి. అయితే మిగిలిన 5 అసదుల్లా అఖ్తర్, అదేవిధంగా హద్ది అలియాస్ హద్ది, అదేవిధంగా జియావుర్ రెహమాన్ అలియాస్ వాగాస్, ఎండి తాసిన్ అఖ్తర్ అలియాస్ హసన్, మరొక వైపు ఇటు యాసిన్ బక్తల్ షారుఖ్, అజాజ్ షేక్, అదేవిధంగా ఆల్ఖాన్ తుండే వీరికి ఉరిశిక్ష విధిస్తూ కూడా కోర్టు తీర్పించిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అంటే ఈ ఉరిశిక్ష అంటే లేట్ అంటే 2013లో ఈ బాంబు పేలుళ్లు సంభవించగా అంటే చాలా కాలం అంటే సుదీర్ఘకాలంగా కూడా కోర్టు అంటే పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించింది. ఎన్ఐఏ కోర్టుకు సంబంధించిన తీర్పును కూడా పూర్తిగా హైకోర్టు పరిశీలించి తీర్పును వెలువరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా అంటే 2013లో కూడా ఎన్ఐఏ వారిని నేపాల్ సరిహద్దులో పట్టుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు ఎన్ఐఏ కోర్టు వారికి 2016లో ఉరిశిక్ష విధించింది. ఈ అన్ని పరిస్థితులు కూడా అంటే మొత్తానికి నిందితులు ఖచ్చితంగా ఏదైతే ఈ బాంబు దాడికి పాల్పడ్డారని కూడా స్పష్టమైన ఆధారాలతో కూడా ఎన్ఐఏ అప్పుడు వారికి ఏదైతే ఈ ఉరిశిక్ష విధించిన క్రమంలో కూడా వారు హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. హైకోర్టుని ఆశ్రయించడంతో కూడా హైకోర్టు పలు దఫాలుగా కూడా విచారిస్తూ వాయిదా వేస్తూ వచ్చింది. సో చివరిగా ఎన్ఐఏ కోర్టును ఏదైతే హైకోర్టు సమర్థిస్తూ అంటే ఎన్ఐఏ కోర్టు నిందితులకు విధించినటువంటి ఈ ఉరిశిక్ష సబబే అంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇటు దిల్సుఖ్ నగర్తో పాటు పలు చోట్ల కూడా బాంబు దాడులకు ఏకదాటిలో కూడా బాంబు దాడులు చేయడానికి కూడా ఈ నిందితులు అంటే ఈ ఉగ్రవాదులు ప్లాన్ చేసిన నేపథ్యంలో కూడా అంటే ఇటు దిల్సుఖ్ నగర్లో ఏదైతే మిర్చి పాయింట్ కావచ్చు, అదేవిధంగా బస్ స్టాప్ దగ్గర దాంతో పాటు కూడా సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సాయిబాబా గుడిలో కూడా బాంబు పెట్టారని కూడా సమాచారం అందుకున్న పోలీసులు దాన్ని కూడా భగ్నం చేసిన పరిస్థితి. సో మరొక చోట కూడా అంటే పెట్టినట్టు కూడా సమాచారం ఉండడంతో ఎన్ఐఏ సోదాలు చేసి వాటిని నిర్వీర్యం చేసింది. అలర్ట్ అయింది. ఎన్ఐఏ అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు అంటే ఉగ్రవాదుల్ని వాళ్ళ అలజడులు పసిగట్టి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసింది. లేదంటే ఇంకా అప్పట్లో దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు సంభవించాయి. అదేవిధంగా అంటే దేశం మొత్తం బాంబు పేలుళ్లు సంభవించి అతలకుతలం చేయాలి, అదేవిధంగా దేశంలో అల్లర్లు సృష్టించాలని కూడా భావించిన నేపథ్యంలో కూడా ఈ పేలుళ్లతో కూడా అలర్ట్ అయిన ఏదైతే ఎన్ఐఏ దేశవ్యాప్తంగా ఇటు అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేయడంతో పాటు అంటే అన్ని ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించి బాంబు పేలుళ్లు సంభవించకుండా ప్రయత్నం చేసిన పరిస్థితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తానికి ఇటు
చనిపోయిన కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే క్షతగాత్రులు అంటే దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రుల కుటుంబాల మధ్య సంతోషం అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ అంటే లేట్ అయినా సరే అంటే అప్పట్లో వెంటనే ఉరిశిక్ష వేయాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో కూడా ఈ అంటే లేట్ అయిన క్రమంలోనైనా సరే దీనికి సంబంధించి ఉరిశిక్ష విధించడంతో కూడా హైకోర్టు అంటే అంతా సంతోషం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.